అలా వెళుతూ వెళుతూ శ్రీరాముడికి సిద్ధాశ్రమాన్ని విశ్వామిత్రుడు చూపించాడు. అక్కడే బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన వామనుడు జన్మించాడని విశ్వామిత్రుడు చెప్పాడు. అదే ఆశ్రమంలో విశ్వామిత్రుడు యజ్ఞం మొదలుపెట్టాడు. 6 రోజుల పాటు జరిగే ఆ యజ్ఞాన్ని రాక్షసుల నుంచి కాపాడాలని విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి ఆజ్ఞాపించాడు. అలా 5 రోజుల పాటు నిద్రాహారాలు మాని రామలక్ష్మణులు యాగాన్ని రక్షించారు. చివరి రోజైన 6వ రోజు వచ్చింది. రామలక్ష్మణులు అంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు, అప్రమత్తంగా ఉన్నారు. అలా యజ్ఞం జరుగుతుండగా ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద ధ్వని వినిపించింది. అతి భయంకరంగా మేఘాలు అలుముకున్నాయి. ఎక్కడ్నించో రాక్షసుల అరుపుల కేకలు వినిపిస్తున్నాయి. మారీచ, సుబాహులు వారి రాక్షస సైన్యాలతో విశ్వామిత్ర యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు వచ్చారు. తాటకి బంధువైన మరో రాక్షసుడు శంబరుడి కుమారుడు సుబాహు. ఇలా మారీచ, సుబాహులు బంధువులవుతారు. వారిద్దరూ యజ్ఞవాటికలపై రక్తవర్షం కురిపించారు.